ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ప్రస్తుతం నేను అమెరికా దేశంలో న్యూయార్క్ రాష్ట్రంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఉన్నాను. అసలు అమెరికా అనగానే మొట్టమొదట ప్రపంచ ప్రజలు గుర్తొచ్చేది ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని వేరే చెప్పక్కర్లేదు. ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. మొట్టమొదట ఈ స్టాట్యూ అనేది లిబర్టీ, స్వేచ్ఛ లేదా స్వాతంత్రానికి గుర్తుగా ఉంది. రెండవది, పైన కనబడుతున్న టార్చ్ ఏదైతే ఉందో అది విజ్ఞానానికి, జ్ఞానానికి గుర్తుగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ స్టాట్యూ అనేది అమెరికా దేశం ప్రపంచ దేశాలకు అనుగ్రహించిన లేదా అందించినటువంటి అవకాశాలు కూడా గుర్తుగా ఉంది. నిజంగా అమెరికా కోసం మనం ఎంతైనా ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు గాని, క్రిస్టియన్స్ గాని, లేదా హిందూస్ గాని, లేదా ఏ రకమైన జాతి వారికి గాని ఈ దేశం మంచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇచ్చింది. అన్ని రకాలుగా వారికి మంచి మంచి అవకాశాలు చూపించి ఫైనాన్షియల్ గా ఒక మంచి స్టేటస్ లోకి రావడానికి కూడా అమెరికా ఉపయోగపడిందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలోనే అనేక మంది సైంటిస్టులు అనేక కొత్త విషయాలు కనుగొని ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించారని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. నిజంగా ఒక దేశమే ప్రపంచ ప్రజలకు ఎన్ని మేళ్లు చేసినప్పుడు ఆకాశమందున దేవుడు యేసు క్రీస్తు ప్రభు మన ఆత్మకిచ్చిన స్వేచ్ఛ, మనకు ఆత్మకిచ్చినటువంటి స్వతంత్రత, ముఖ్యంగా ఆయన రక్తం ద్వారా మనకిచ్చిన విమోచన ఎన్నడూ మర్చిపోకూడదు. అలాగే బైబిల్ ద్వారా మనకు దేవుణ్ణి గురించి, పరలోకాన్ని గురించి, రక్షణను గురించి ఇచ్చిన జ్ఞానాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రభువే మనకి అనేక రకాల అవకాశాలు కలిగించి మనల్ని, మన బిడ్డల్ని భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక ఒకటి, ప్రభువుని మర్చిపోకూడదు. రెండవది, అమెరికా దేశం కోసం కూడా ప్రార్థన చేయటం మర్చిపోవద్దని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. కనుక దేవాది దేవుడు అమెరికాను దీవించాలని, ఆ దేశ ప్రజలందరినీ కూడా రక్షించాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.